హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. ఈ రోజున ఏ జిల్లాలలో భారీ వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా జెన్యూన్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయ గాలులు కూడా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు పడతాయని చెబుతున్నారు. ఇవాళ బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాయలసీమలో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఏజెన్సీ గ్రామాలలో వణికిపోతున్నాయి. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుందని, లంబసింగి, చింతపల్, మినుములూరు, పాడేరులో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. 0 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పాడేరు సమీపంలో వంగగింజ, మేగలకొండ పర్యాటకులు సందడి చేస్తున్నారు. పొగమంచు చాటున సూర్యోదయాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ ఈ విధంగా తెలిపింది. రాష్ట్రంలో వచ్చే 2 రోజుల పాటు పలు జిల్లాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికను కూడా జారీ చేసింది. ఆ జాబితాను కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు కూడా ఉన్నాయి.